సాయంత్రం ఇది తెలియగానే రమేష్ లేడు, పరిస్థితి తెలుసుకుందామని మా పార్టీ నాయకులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అవినాష్, ఇతర నాయకులు మన విష్ణు, వెల్లపల్లి సీను, జగన్మోహన్ రావు గారు, అలాగే మాకు తన్నీరు నాగేశ్వరరావు గారు జగేపేట కోఆర్డినేటర్ వాళ్ళు, స్వామిదాస్ గారు తిరువూరు నుంచి, అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ, వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే రీచ్ ఎక్కడి వాళ్ళని అక్కడికి ఆపేశారు. అవినాష్ వీళ్ళని అయితే ఐ థింక్ వాళ్ళు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోయినట్టున్నారు. అంటే ఇక్కడ జరిగితే ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్లా. అసలు ఇది ఎక్కడైనా ఉంటుందా? ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకు ప్రొటెక్షను, వాళ్ళ మీద కేసు ఏం పెట్టారో తెలియదు. నాకైతే సూమోటి పత్రికలో వచ్చిందని నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ పెట్టింటే పోలీసులకు ఎవరు తెలియరు ఇందులో. ఆ వీడియో పెట్టుకొని చూస్తే అసలు ఇక్కడికి వచ్చి ముందు ఏం జరిగిందో తీసుకోవాలిగా. ఇంటి దగ్గర ఇక్కడ వచ్చి ఏమేమి జరిగింది, ఎట్లా అటాక్ జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఏం చేశారు, అది జరగలే. ఇంతవరకు పంచనామా ఎవరైనా వచ్చారా? వాళ్ళు పోలీసు వీళ్ళు ఎవరైనా రావడం కానీ తీసుకోవడం లేదు, ఫోరెన్సిక్కి తీసుకున్నది లేదు. అలాగే నిందితులు వీడియోలో ఉన్నారు, వాళ్ళను గుర్తుపట్టే దీనికోసం ఐడెంటిఫికేషన్, దీనికి పెరేడ్ చేయించడం, ఇంకోటం. ఈవేళకు వార్ ఫుటింగ్ మీద జరిగిండాలి, అది జరగలేదు. పైగా జోగి రమేష్ మీద 4-5 కేసులు పెట్టారు. ఏం కేసులు పెట్టారంటే సేమ్ దుర్భాషలాడారు. లోకేష్కు ఏమన్నారు, ఆయన చిప్పు దొబ్బింది అని అన్నారు. బుర్ర లేదో బుర్ర పాడైపోయింది అనడం కూడా ఆ పార్లమెంటరీ అన్పార్లమెంటరీ అనే అవుతుంది అనేది ఎవరికి తెలియదు. అంత అసహనానికి రీచ్ అయిన స్టేజ్లో వాళ్ళు ఉన్నారంటే ఇంకా వాళ్ళు మాట్లాడిన మాటలకు బూతులకు వాళ్ళని ఏం చేయాలనో మరి నడి రోడ్లో ఎవరికి వాళ్ళు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ అసహనం పెరగడమే కాదు, అది కాదు, మర్యాదగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా, బూతులాగే అన్నా కూడా వాళ్ళు కన్సిడర్ చేయాలంటే చేస్తారనేది ప్రూవ్ చేస్తారు. ఎందుకు కేసు పెట్టడానికి ఏముంది, సెక్షన్ పెడతారు, దాంట్లో కూడా నాన్ బెయిలబుల్ అంట. నాన్ బెయిలబుల్ ఎట్లా పెట్టారో నాకు అర్థం కావట్లేదు. నాన్ బెయిలబుల్ కూడా పెట్టారు 4 కేసులు. అందరినీ అడుగుతున్నాం, ఈవెన్ మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సొంతంగా స్టడీ చేయండి. ఇక్కడ విక్టిమ్ ఎవరు, అక్కడ విక్టిమ్ ఎవరు, ఇక్కడ విక్టిమ్ ఎవరు? అక్కడ అంబటి రాంబాబు, ఆయనకు సంబంధించి ఆయన ఇంటి మీద అటాక్, బందిపోటు దొంగలు అటాక్ చేయడానికి, బందిపోట్లు అటాక్ చేయడానికి, రౌడీలు అటాక్ చేసి కొట్టడానికి, పూర్వకాలంలో మనం చూస్తున్నట్టు అరాచక ముఠాలు గన మీదికి వచ్చి పడేసి ఇళ్ల మీద పడి నేలమట్టం చేసిన దానికి దీనికి తేడా ఏముందో నాకు అర్థం కావట్లా. కేవలం చట్టం మా చేతిలో ఉంది, పోలీసులు మా చేతిలో ఉన్నారని ఇట్లా చేయడం అని అంటే తమ రాజకీయ సమాధికి వాళ్ళు నిర్ణయించుకున్నారు, వాళ్ళ కర్మ.